बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर ने लेसिया नंदिता के अफराद ख़ानदान से की मुलाकात। बीआरएस के कारगुजार सदर केटीआर ने आजीएनी एमएलए लेसिया नंदिता के अफराद ख़ानदान से मुलाकात की। इतवार की सुबह केटीआर साबिक़ा वज़रा महमूद अली और मल्ला रेड्डी के हमरा कारखाना इलाके में इनकी रिहाइशगाह पहुँचकर नंदिता की तस्वीर पर फूल पेश किए और बाद में लेसिया नंदिता की वालिदा और बहन को पुरसा दिया। बाद में इन्होंने कहा कि इन्हें ये खबर सुनकर शदीद सदमा हुआ। लेसिया नंदिता की सड़क हादसे में मौत हो गई। इन्होंने कहा कि वो बैरूनी मुल्क होने की वजह से नंदिता की आखिरी रसूमात में शिरकत नहीं कर सके। केटीआर ने कहा कि वो हमेशा लेसिया नंदिता के अफराद ख़ानदान के साथ खड़े रहेंगे। वाज़ेह है कि कंटेनमेंट बीआरएस एमएलए लेसिया नंदिता की जुमे की सुबह सड़क हादसे में मौत हो गई। ये हादसा उस वक्त पेश आया जब वो जिस कार में सफ़र कर रही थी वो संगारेड्डी ज़िले के पटनचुर में आउटर रिंग रोड पर पीछे से आने वाली एक नामालूम भारी गाड़ी से टकरा गई, जिसके नतीजे में कार की अगली सीट पे बैठी नंदिता के सर पर शदीद चोटें आई और वो मौके पर ही चल बसी। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి తీవ్ర విస్మయానికి తీవ్రమైన బాధ కూడా అందరం కూడా లోనైంది. ఆ అమ్మాయిని అదేమీ తెలియదు కానీ దాదాపుగా 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయాను. అమ్మాయి నిజంగా కూడా లాస్య నందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ అవార్డు కూడా ఉంది. నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొనడం, నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా ఈ మరణం తీరని లోటు. తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. एएचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।